కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనమైతదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దానిలో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారన్నారు. తాము అవినీతి కుటుంబ పార్టీలకు వ్యతిరేకమన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిందని, ఇప్పుడు ఆ పార్టీ ఎందులో కలిసినా ఉపయోగం లేదన్నారు. విలీనంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమంటూ కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రుణమాఫీ అనేది విషయంలో ప్రజలు రైతులు చాలా సీరియస్గా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద చిత్తశుద్ధి లేదు. కేవలము దాట వేసే దూరంతో మాత్రమే ఇవాళ వాళ్ళు వివరిస్తుంది తప్ప వేరే కాదు. వీడు దానిలో ఉంటుంది వాళ్ళు అసలు దాని గురించి ప్రజలు కూడా పట్టించుకుంటారన్న. వీళ్ళు టైంపాస్ 6 గంటల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు వాళ్ళు కుమ్మకారు. కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. మనకి ఆడికే పోతాడు, తిరిగి ఉడిపోతాడు. బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం అదే అవినీతి పార్టీ. అలా కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీతు అంటారు, రాళ్లతో కొడతారు. మరి ఆ పార్టీని మేమెందుకు చేసుకుంటామన్న? వాళ్ళు పోయేటోళ్ళని తెల్లబోతున్నారు. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెల్లమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్కి ఒకటిసారి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈయన సిఎల్పిని హోల్సేల్గా చేసుకుంటారు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది. ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది, ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటారు ఇద్దరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని, అవినీతి పార్టీని, ఆ కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం. ఇన్ని సంవత్సరాలు ఒక అవినీతి ఆరోపణ మేము లేదు. ఈ అవినీతి కుంపటి నుంచి మేమే కొట్టుకుంటాం, ఈ కుటుంబ పార్టీ నుంచి మేమే సంకల్పం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. మా షర్ట్ మీద చిన్న మరక పడితే అన్న షర్ట్ మీద మరక పడ్డది అని బీజేపీ కార్యకర్తలు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ డ్రైనేజ్ ముంచి తీసినా కూడా మనం పట్టించుకోరు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి పక్కా ప్లాన్ రెడీ అయింది. ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు. గతంలో లబ్ధి పొందారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాధవ్ చేరితే మాకు ఏం ఫాయిదా ఉంటుంది.